హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కేపీ న్యాచురల్ కుకింగ్. మనం ఈరోజు చేసే వంటకం మటన్ కీమా బీరకాయ. దానికోసం మనం పావు కిలో మటన్ తీసుకున్నాను, హాఫ్ కిలో బీరకాయలు తీసుకున్నాను. బీరకాయలని తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఇందులోకి అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లాలిక్కాయ, లాంగమొగ్గ, ధనియాలు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కోసుకోవాలి. తర్వాత మటన్ మనం శుభ్రంగా కడిగి కొద్దిగా ఆయిల్ వేసి పసుపు వేసి కుక్కర్లో వేసి 3 లేదా 4 విజిల్స్ వేయించుకోవాలి. అప్పుడు మనకి కైమా అనేది మెత్తగా ఉడుకుతుంది. అదే మనకి లేతగా ఉంటే కైమా మనం నార్మల్గా ప్యాన్లో వండుకోవచ్చు. ఇది కొంచెం ముద్దరగా ఉంది, నేను అందుకోసం అని చెప్పేసి కుక్కర్లో వేసాను. ఇప్పుడు ఈ కైమా మనకి ఉడికేలోపు మనం పక్కన వేరొక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుని ఆయిల్ మరిగిన తర్వాత మనం అందులోనే 4 పచ్చిమిరకాయలు చీలికల్లా కోసుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసిన వెంటనే మనం 1 టీ స్పూన్ ఉప్పు వేసినట్లయితే తొందరగా మగ్గిపోతాయి ఆనియన్స్ పచ్చిమిర్చి మగ్గిన తర్వాత మనం బీరకాయ ముక్కల్ని కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా, బీరకాయని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసారా, పక్కన మన కుక్కర్లో మటన్ కూడా ఎంత బాగా కుక్ అవుతుందో అంతే. మటన్ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆనియన్ చూద్దాం, అవి కూడా బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందులో బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. మొత్తం బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని మరలా కొద్దిగా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. బీరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి మగ్గేంత వరకు మనం మూత పెట్టి ఉంచుకోవాలి. బీరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి అవి మగ్గిన తర్వాత కొద్దిగా అవి కలర్ షేడ్ అవ్వే కదా. ఇప్పుడు మనం ఇందులోనే మటన్ కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం మటన్ అంతా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న అల్లం, వెల్లుల్లి, గరం మసాలా పేస్ట్ అంతా ఇందులో వేసుకోవాలి. మొత్తం వేసి ఈ కైమాకి బీరకాయకి మొత్తం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అప్పుడు చూసారా ఎంత బాగా మొత్తం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టింది. తర్వాత మనం ఇందులో ఒక 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. మీకు కారం తక్కువ కావాలంటే 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం ఇందులో మిర్చి వేస్తాం కాబట్టి నేను 1 టీ స్పూన్ వేసి 1/2 టీ స్పూన్ కూడా వేస్తున్నాను.